2026 టీ20 వరల్డ్ కప్ లో మన టీమిండియా న్యూజిలాండ్ తో నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆడడానికి రంగం సిద్ధం చేసింది. ఈ రెండు టీంలు కూడా సెమీఫైనల్ కి అయితే అంత కన్విన్సింగ్ గా రాలేదు. టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఆధారపడి మిగిలి ఉన్న మ్యాచ్ల్లో విజయం తర్వాత సెమీస్ లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్ చూసుకుంటే కంప్లీట్ గా వాళ్ళ అదృష్టంతో సెమీస్ లోకి వచ్చి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అన్బీటెన్ గా ఉన్న సౌత్ ఆఫ్రికాని సెమీఫైనల్లో చాలా ఈజీగా ఓడించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. టీమిండియా కూడా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై భారీ లక్ష్యాన్ని చేసి ఒక థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుని ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ రెండు టీంలు సెమీస్ లోకి రావడానికి తడబడ్డా సెమీఫైనల్ నుంచి మాత్రం ఫైనల్స్ కి కన్విన్సింగ్ విక్టరీతో అడుగుపెట్టారు. బట్ ఇండియా మాత్రం చివరి ఓవర్ వరకు సెమీస్ లో పోరాటం చేశారు. లాస్ట్ ఓవర్ లో బుమ్రాన్ హార్దిక్ వేసిన ఓవర్ లో అయితే ఒక థ్రిల్లింగ్ విక్టరీతో ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది టీమిండియా. ఇప్పుడు ఈ రెండు జట్లు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. మన టీమిండియాకి అయితే నరేంద్ర మోడీ స్టేడియం అంతగా కలిసి రావట్లేదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు లాస్ట్ 33 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ 2 మ్యాచ్లు కూడా నరేంద్ర మోడీ స్టేడియం లోనే ఓడిపోవడం జరిగింది. ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో అండ్ 2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాకి అగైనెస్ట్ గా ఈ వేదికలో ఓటమిని ఎదుర్కొంది టీమిండియా. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా ఎలాంటి సందేహాలు లేకుండా తమ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడితే మళ్ళీ ఛాంపియన్స్ అవ్వడం పక్కా అనిపిస్తోంది. బట్ మన టీమిండియా అపోనెంట్ కూడా చాలా స్ట్రాంగ్ టీం. ఎన్నో ఏళ్లుగా టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ అవ్వాలని ఆకలితో అలమటించి రెండవసారి ఫైనల్స్ లోకి దూసుకొచ్చి ఛాంపియన్స్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి మన టీమిండియా హోమ్ లో ఛాంపియన్స్ గా నిలిచి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ అయిన టీమ్ గా సరికొత్త రికార్డు నమోదు చేయాలని ఎదురు చూస్తుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి ప్రివ్యూ గురించి అండ్ ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి ట్రోఫీని లిఫ్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ అభిమానికి షేర్ చేయండి. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫైనల్ మ్యాచ్ కి బ్లాక్ సాయిల్ పిచ్ అయితే యూస్ చేస్తామంటున్నారు. ఈ పిచ్ అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో హై స్కోరింగ్ గేమ్ గా మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ బ్లాక్ సాయిల్ పిచ్ లో ఉపరితలం నిజమైన బౌన్స్ మరియు పేస్ ను అందించే అవకాశం ఉంది. ఈ పిచ్ లో బ్లాక్ సాయిల్ పిచ్ ని యూస్ చేస్తారు కాబట్టి మరోసారి మనం బ్యాటర్లకి ఫేవర్ గా ఉండడం చూడొచ్చు. అండ్ ఆల్సో పేసర్లకి బౌన్స్ కూడా లభిస్తుంది. ఈ పిచ్ లో స్పిన్నర్లకి బాల్ గ్రిప్ అయి వస్తుంది. ఈ మ్యాచ్ లో అయితే పేసర్లకి హెల్ప్ చేసినంత స్పిన్నర్లకి హెల్ప్ చేయకపోవచ్చు. ఈ వేదికలో బౌండరీలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి సీమర్లకు ముందస్తు సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఇక వెదర్ విషయానికి వస్తే ఆల్ క్లియర్. ఈ మ్యాచ్ జరిగే సమయానికి ఎలాంటి వర్ష ప్రభావం అనేది ఉండదు. సో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ మ్యాచ్ ను పూర్తిగా చూడొచ్చు. నరేంద్ర మోడీ స్టేడియం స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ వేదికలో 17 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీం 11 సార్లు మ్యాచ్ గెలిస్తే రెండవ బ్యాటింగ్ చేసిన టీంలు 6 సార్లు మ్యాచ్లు గెలిచాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్నట్లయితే 174 పరుగులు. ఇక హైయెస్ట్ టీం టోటల్ చూసుకుంటే 234 పరుగులు. అది కూడా మన టీమిండియా న్యూజిలాండ్ పై చేసింది. లోయెస్ట్ స్కోర్ 66 పరుగులు. ఈ వేదికలో హైయెస్ట్ స్కోర్ చేజింగ్ లో చేసింది సౌత్ ఆఫ్రికా. న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా ఈ టోర్నమెంట్ లో 178 పరుగులు చేసి గెలిచారు. మనమైతే ఈ స్టాట్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు టాస్ అనేది ఈ మ్యాచ్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందని. ఇన్ఫాక్ట్ ఒక ఐసీసీ బిగ్గెస్ట్ టోర్నమెంట్ లో అది కూడా ఫైనల్స్ లో సెకండ్ బ్యాటింగ్ చేయడం అంటే అది చాలా వరకు రిస్కీ మూవ్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ప్రెజర్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేస్తే టీం కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ వేదికలో స్టాట్స్ ప్రకారం కూడా మొదటి బ్యాటింగ్ చేసిన టీం కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం అయితే బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో ఛాంపియన్స్ గా నిలవాలంటే ఈ రెండు టీముల మధ్య బెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసుకుందాం. ఈ రెండు టీములు కూడా సెమీఫైనల్స్ లో ఒక థ్రిల్లింగ్ విక్టరీతో ఫైనల్స్ లోకి అడుగు పెట్టారు కాబట్టి రెండు టీములు సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎనీవేస్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుందాం. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, నంబర్ 3 లో ఇషాన్ కిషన్, నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 లో తిలక్ వర్మ, నంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 7 లో శివం దుబే, నంబర్ 8 లో అక్షర్ పటేల్, నంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. మన టీమిండియాలో ప్లేయింగ్ 11 ఎలాంటి మార్పులు చేయనవసరం లేదు. ఇన్ఫాక్ట్ అభిషేక్ శర్మ మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ లాస్ట్ 2 నాకౌట్ మ్యాచెస్ లో బీస్ట్ మోడ్ లో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్స్ లో వెస్టిండీస్ పై 97 పరుగులు, సెమీస్ లో ఇంగ్లాండ్ పై 89 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అదే ఫామ్ తో ఈ మ్యాచ్ లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ నాక్ తో అదరగొడతాడనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో రావడం వలన లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అయ్యింది టీమిండియాకి. అండ్ అంతేకాదు
అంతేకాదు సంజు శాంసన్ న్యూజిలాండ్ తో చివరిగా ఆడిన టీ20 సిరీస్ లో అంత మంచిగా రాణించలేదు. దీని వలన టీ20 వరల్డ్ కప్ లో తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయి మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నాడు సంజు శాంసన్. ఈ మ్యాచ్ లో కూడా ఒక సాలిడ్ ఇన్నింగ్స్ అయితే సంజు శాంసన్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ లో ఇంకా తన స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతానే ఉంది. ఓపెనింగ్ లో 5 హిట్స్ అందించే అభిషేక్ శర్మ అయితే ఈ టోర్నమెంట్ లో అంతగా రాణించలేకపోయాడు ఇప్పటి వరకు. ఈ టోర్నమెంట్ లో ఆడిన 7 ఇన్నింగ్స్ లో 3 సార్లు వరుసగా డకౌట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ లో కేవలం ఇప్పటి వరకు 89 పరుగులు మాత్రమే చేశాడు. సంజు శాంసన్ చూసుకుంటే 4 మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేసి 232 పరుగులు చేసి పడేశాడు. అయినప్పటికీ అభిషేక్ శర్మను ఆడిస్తున్నారంటే కారణం తన బ్యాటింగ్ అప్రోచ్ అనే చెప్పుకోవాలి. అభిషేక్ శర్మకైతే న్యూజిలాండ్ పై మంచి రికార్డ్స్ ఉన్నాయి. లాస్ట్ టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ పై 5 ఇన్నింగ్స్ లో 250 స్ట్రైక్ రేట్ తో 182 పరుగులు చేశాడు. సో అందుకనే మరోసారి అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో కంటిన్యూ చేపిస్తారు. నంబర్ 3 లో ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నమెంట్ లో 263 పరుగులు చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కేవలం 18 బాల్స్ లోనే 39 పరుగులు చేసి ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు కాబట్టి నంబర్ 3 లో కూడా ఇషాన్ కిషన్ ప్రాపర్ ఫామ్ లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ మ్యాచ్ లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కాబోతున్నాడు. అటు కెప్టెన్సీలో అండ్ బ్యాటింగ్ లో చాలా మంచిగా రాణించాల్సిన అవసరం ఉంటుంది. తిలక్ వర్మ ఎప్పుడైతే డౌన్ ద ఆర్డర్ లో బ్యాటింగ్ కి వెళ్ళినప్పటి నుంచి యాజ్ ఏ ఫినిషర్ లెక్క అద్భుతంగా రాణిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే బ్యాటింగ్ లో ఒక మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ శివం దుబే బ్యాటింగ్ ఆర్డర్ లో చేంజ్ చేసినప్పుడు అక్కడ ఆ పొజిషన్ లో 100% చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అండ్ ఆల్సో బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా రాణించగలుగుతున్నాడు. అక్షర్ పటేల్ యాజ్ ఏ ఆల్రౌండర్ గా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నాడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా హస్రాల దాటితో ఇండియా మ్యాచ్లు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియాకి ఎప్పుడు వికెట్ కావాలన్నా రన్ రేట్ ని కంట్రోల్ చేయాలన్నా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెంటనే బుమ్రాని తీసుకొస్తున్నాడు. అండ్ హర్షదీప్ కూడా డీసెంట్ బౌలింగ్ తో పవర్ ప్లే లో ఈ రోల్ ని ప్లే చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి అయితే ఈ టోర్నమెంట్ లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. బట్ టీమిండియాకి బ్రేక్స్ కావాలన్నప్పుడు తనే ఆ వికెట్ ని అందిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 64 పరుగులు ఇంగ్లాండ్ కి సమర్పించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ఇన్ఫాక్ట్ 4 ఓవర్లు 64 పరుగులు ఇవ్వడం వరుణ్ చక్రవర్తి టీ20 కెరీర్ లోనే ఇదే మొట్టమొదటిసారి. అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. మన టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గానే ఉంది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే 6th బౌలింగ్ ఆప్షన్ లో ఎక్కడో కొద్దిగా తడబడుతున్నాడు. ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకున్నాడు. ఈ మ్యాచ్ లో మన టీమిండియా బౌలింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మన టీమిండియా దగ్గర ఫ్రంట్ లైన్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. ఇక 6th బౌలింగ్ విషయానికి వస్తే శివం దుబే, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మలు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ అయితే 6th బౌలింగ్ ఆప్షన్ లో కొద్దిగా గ్యాంబుల్ అయితే తీసుకుంటున్నాడు. ఫ్రంట్ లైన్ బౌలర్ లో వరుణ్ చక్రవర్తి ఎక్స్పెన్సివ్ అవుతున్నా సరే వరుణ్ కి ఫుల్ కోటా ఇవ్వడం జరుగుతుంది. దాంతో స్కోర్ అనేది దెబ్బగా మారిపోతుంది. బట్ అలా కాకుండా పవర్ ప్లే లో హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యాలు కలిసి 4 ఓవర్లు, జస్ప్రీత్ బుమ్రా 3వ ఓవర్ లేదంటే 4వ ఓవర్ లో వేసి 6వ ఓవర్ వరుణ్ చక్రవర్తికి ఇవ్వాలి. ఇప్పుడు బుమ్రాకి 3 ఓవర్లు, వరుణ్ చక్రవర్తికి 3 ఓవర్లు, హర్షదీప్ సింగ్ కి 2 ఓవర్లు, హార్దిక్ పాండ్యాకి 2 ఓవర్లు ఉంటాయి. మిడిల్ ఓవర్ లో అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తికి ఫుల్ కోటా బౌలింగ్ ఇవ్వాలి. వీళ్ళిద్దరూ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయితే శివం దుబేకి 2 ఓవర్లు ఇచ్చి అక్షర్ పటేల్ లేదంటే వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతారో వాళ్ళ కోటాని తగ్గిస్తే సరిపోతుంది. డెత్ ఓవర్ లో టాప్ క్లాస్ బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ లు డెత్ ఓవర్స్ లో మంచిగా రాణించగలరు కాబట్టి ఈ స్ట్రాటజీని ఫాలో అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా కూడా ప్రెజర్ సిచ్యుయేషన్ లో చాలా మంచిగా బౌలింగ్ చేయగలడు. సో అందుకనే హార్దిక్ పాండ్యాకి ఉన్న 2 ఓవర్లు చాలా డీసెంట్ గా యూస్ చేసుకుంటే బాగుంటుంది. మరి చూడాలి ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 6th బౌలింగ్ ఆప్షన్ ని ఎలా యూస్ చేస్తాడా అని. ఇక మన అపోనెంట్ అయిన న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ ని కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో ఫైనల్స్ లోకి వచ్చారు కాబట్టి హై అండ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. బట్ ఎనీవేస్ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం. ఓపెనింగ్ లో టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ ఎలాన్, నంబర్ 3 లో రచిన్ రవీంద్ర, నంబర్ 4 లో గ్లెన్ ఫిలిప్, నంబర్ 5 లో మార్క్ చాప్మాన్, నంబర్ 6 లో డారెల్ మిచెల్, నంబర్ 7 లో మిచెల్ శాంట్నర్, నంబర్ 8 లో జేమ్స్ నీషామ్, నంబర్ 9 లో కోల్మెక్ కాంచి, నంబర్ 10 లో మ్యాట్ హెన్రీ, నంబర్ 11 లో లోకీ ఫర్గూసన్. ఈ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ అనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో అన్బీటెన్ గా ఉన్న సౌత్ ఆఫ్రికాని కేవలం 169 పరుగులకే కట్టడి చేశారు. 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లోనే టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఛేదించి ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లింగ్ విక్టరీతో ఫైనల్ లోకి దూసుకొచ్చారు. బ్యాటింగ్ లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరు న్యూజిలాండ్ కి సూపర్ షాట్స్ అందిస్తున్నారు. టిమ్ సైఫర్ట్ లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగితే ఫిన్ ఎలాన్ మాత్రం 33 బంతుల్లోనే సెంచరీ చేసి మైదానంలో ఒక విస్ఫోటనాన్ని సృష్టించాడు. అందుకనే మరోసారి ఓపెనర్లు ఈ మ్యాచ్ లో ఎక్స్పెక్టర్స్ గా మారుతారనిపిస్తోంది. రచిన్ రవీంద్ర బ్యాట్ తో అంత మంచి ఫామ్ లో లేకపోయినప్పటికీ బాల్ తో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ చేయగల గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మాన్,
అండ్ డారెల్ మిచెల్ ఉన్నారు. ఫినిషింగ్ లో సాలిడ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వగల మిచెల్ శాట్నర్ అండ్ జేమ్స్ నిషమ్ లో ఉన్నారు. అండ్ ఆల్సో కోహ్లీ కాంచి కూడా ఫినిషింగ్ చేయగలడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మ్యాట్ హెన్రీ అండ్ లోకీ ఫెర్గ్యూసన్ లో చాలా మంచిగా రాణిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి ఎగైనెస్ట్ గా 11వ ఓవర్ సమయంలో 77 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ బౌలర్లు తర్వాత ఎక్కడ కూడా 6th వికెట్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేకపోయారు. ఇదైతే న్యూజిలాండ్ బౌలర్లు మళ్ళీ రిపీట్ చేయాలనుకోరు. స్పిన్నర్స్ విషయానికి వస్తే మిచెల్ శాట్నర్ అండ్ రచిన్ రవీంద్రలు మంచిగానే రాణిస్తున్నారు. ఓవరాల్ గా న్యూజిలాండ్ కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీములు బలంగా ఉండడమే స్ట్రెంత్ అని చెప్పుకోవాలి. ఇండియాకి క్లచ్ బుమ్రా, హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో బలంగా ఉన్నారు. న్యూజిలాండ్ కి బ్యాటింగ్ లో వాళ్ళ ఓపెనర్ల స్ట్రెంత్ అని చెప్పుకోవాలి. ఇక టీమిండియాకి ఉన్న వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఖచ్చితంగా క్యాచింగ్ ఎఫిషియన్సీ అండ్ ఫీల్డింగ్ అని మాట్లాడుకున్నాం. బట్ లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ఫీల్డింగ్ తో అండ్ ఆల్సో మంచి క్యాచెస్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ఇదే ఇంటెంట్ కొనసాగించాలని కోరుకుందాం. మన టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లోకి రాకపోవడమే వీక్నెస్ అనిపిస్తోంది. న్యూజిలాండ్ కి వీక్నెసెస్ అంటూ ఏమీ కనిపించట్లేదు. బట్ లాస్ట్ నాకౌట్ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో ఒక్కరు కూడా బ్యాటింగ్ కి ఎక్స్పోజ్ అవ్వలేదు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారా అని. ఈ మ్యాచ్ లో ఎవరు ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో కీ రోల్ ని ప్లే చేస్తారో చూసుకుందాం. సంజు శాంసన్ లాస్ట్ T20 సిరీస్ లో న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా అంత మంచి ప్రదర్శన కనపరచలేదు. బట్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పుడున్న ఫామ్ లో మళ్ళీ ఓపెనింగ్ లో కీ బ్యాటర్ గా ఉంటాడనిపిస్తోంది. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీలో ఎక్స్ ఫ్యాక్టర్ అనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ 1 year గా ఫామ్ లోనే లేడు. అలాంటిది న్యూజిలాండ్ T20 సిరీస్ లో ఫామ్ లోకి వచ్చి యాజ్ ఏ కెప్టెన్ గా సిరీస్ ని గెలిపించాడు. అందుకనే మరోసారి ఈ బిగ్గెస్ట్ ఫైనల్ మ్యాచ్ లో కీ రోల్ ని ప్లే చేస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. బౌలింగ్ లో చూసుకుంటే అబ్సల్యూట్లీ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కీ ప్లేయర్స్ అనిపిస్తుంది. మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎలాంటి బౌలింగ్ చేయగలరా అని. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా వన్ ఆఫ్ ద గోట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో టీమిండియాకి విజయాలు అందించగలడు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరు బౌలింగ్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారా అని. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ లో అయితే వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు కీ రోల్ ప్లే చేస్తారనిపిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ లో ఎవరు కీ బౌలర్ గా మారుతారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ చూసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ టిమ్ సైఫాట్. జస్ప్రీత్ బుమ్రా T20 క్రికెట్ లో టిమ్ సైఫాట్ పై ఆధిపత్యం చెలాయించాడు. కివీస్ బ్యాటర్ పై గట్టు పట్టును కొనసాగిస్తూ 34 బంతుల్లో 2 సార్లు అతన్ని అవుట్ చేశాడు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదట్లోనే ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టే బ్యాటిల్ హర్షదీప్ సింగ్ వర్సెస్ ఫిన్ ఎలెన్. ఈ బ్యాటిల్ లో అయితే ఫిన్ ఎలెన్ హర్షదీప్ సింగ్ పై పేలుడు బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. ముఖ్యంగా 2026 న్యూజిలాండ్ భారత పర్యటనలో 5వ T20 మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ వేసిన ఒకే ఓవర్ లో 23 పరుగులు చేశాడు ఫిన్ ఎలెన్. మరి ఈ మ్యాచ్ లో కూడా ఫిన్ ఎలెన్ ఆధిపత్యం కొనసాగిస్తాడా, హర్షదీప్ సింగ్ మొదట్లోనే ఫిన్ ఎలెన్ కట్టడి చేస్తాడా చూడాలి మరి. ఇక ఈ మ్యాచ్ లో మరొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసుకుంటే సంజు శాంసన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. సంజు శాంసన్ అయితే మ్యాట్ హెన్రీ ఓవర్ లో రీసెంట్ గా జరిగిన T20 సిరీస్ లో సెకండ్ T20 లో 6 పరుగులకి, థర్డ్ T20 లో గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఇటీవల మ్యాచ్ లో సంజు శాంసన్ పై ఆధిపత్యం చెలాయించాడు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఫైనల్లీ సిక్సర్ల దుబే వర్సెస్ మిచెల్ శాట్నర్ల మధ్య ఒక మంచి కాంటెస్ట్ ఉంటుందని చెప్పుకోవాలి. లాస్ట్ T20 సిరీస్ లో మిచెల్ శాట్నర్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో శివం దుబే ఆధిపత్యం చెలాయించాడు. మరి ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ లో ఎవరిని అధోపాతాలకు తొక్కగలరో వెయిట్ చేసి చూడాలి మరి. ఇక ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు టీములు ఇప్పటికే T20 లో 30 మ్యాచ్లు ఆడితే ఇండియా 18 మ్యాచ్లు గెలిచింది, న్యూజిలాండ్ 11 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ఉంది. ఇండియా హోమ్ లో విన్స్ చూసుకుంటే 11 మ్యాచ్లు గెలిచింది. న్యూజిలాండ్ కూడా ఆల్మోస్ట్ టీమిండియాకి దగ్గరగా ఉంది. కాబట్టి T20 లో ఈ రెండు జట్ల మధ్య ఒక గ్రేటెస్ట్ రైవల్రీ అనే చెప్పుకోవాలి. బట్ T20 వరల్డ్ కప్ లో మాత్రం కంప్లీట్ గా రివర్స్ లో ఉంది. ఈ రెండు టీంలు T20 వరల్డ్ కప్ లో ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు న్యూజిలాండ్ గెలిచి T20 వరల్డ్ కప్ లో ఇండియాపై పూర్తి డామినెన్స్ తో అద్భుతమైన రికార్డ్ లో ఉంది. ఇది అలా ఉంటే మన టీమిండియాకి అయితే నరేంద్ర మోడీ స్టేడియం అసలు కలిసి రావడం లేదు. లాస్ట్ కన్సిక్యూటివ్ ICC టోర్నమెంట్ మ్యాచ్ లో మన టీమిండియా 2 మ్యాచ్లు ఓడిపోతే 2 మ్యాచ్లు కూడా ఇదే వేదికలో ఓడిపోయారు. ఈసారి ఇలాంటి పొరపాటు జరగకుండా ఛాంపియన్స్ గా నిలిచి హోమ్ లో బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా నిలిచిన టీమ్ గా అవతరించాలని టీమిండియా ఒకవైపు, అతి కష్టంపై సెమీస్ లో క్వాలిఫై అయ్యి సెమీస్ లో సౌత్ ఆఫ్రికాని ఓడించి ఇప్పుడు ఇండియాపై అహ్మదాబాద్ లో చక్రం తిప్పి మొట్టమొదటి ట్రోఫీని దక్కించుకోవాలని న్యూజిలాండ్ ఒకవైపు. మరి ఈ ఉత్కంఠభరితమైన ఆఖరి పోరులో ఎవరు ఛాంపియన్స్ గా నిలుస్తారో కామెంట్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.